క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 22వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. నేటి ప్రధాన సందేశం మనము వినయము కలిగి జీవించాలి. మనం సాధారణంగా అధికారాన్ని కాంక్షిస్తాం, సర్వం మన ఆధీనంలో ఉండాలని ఆశిస్తాం, ఇతరుల కన్నా తగ్గకుండా ఉండాలని, అధికంలో ఉండాలని అనుకుంటాం. మనలో ఉన్నటువంటి ఈ గర్వం వలన మన జీవితంలో మనం ముందుకు కొనసాగలేకపోతూ ఉంటాం. క్రైస్తవ జీవితానికి వినయము అనగా వినమ్రత లేదా తనను తాను తగ్గించుకొనుట ఎంతో ముఖ్యమైనటువంటి సుగుణం. ఈ సుగుణాన్ని మనం ప్రభువు నుండి నేర్చుకోవాలి. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ప్రభువే స్వయంగా చెప్పారు. వినయము అనే సుగుణము క్రీస్తు శిష్యరికానికి తప్పనిసరిగా ఉండాలి. ఈ సుగుణముపైనే ఇతర క్రైస్తవ సుగుణాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనం ముందుగా వినయము అనే సుగుణాన్ని అలవర్చుకోవాలి. దేవుని పట్ల వినయ వినమ్రతలను కలిగి ఉండాలి. మన సమాజంలో అణిచివేయబడిన వారిని, పేదవారిని ఆదరించాలి. ధనవంతులు దేవుని పట్ల వినయాన్ని కలిగి ఉండటము చాలా కష్టం. ఎందుకంటే వారు వారి స్వంత బలముపై, భద్రతపై ఆధారపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం నుండి వింటున్నాం. ఈ గ్రంథాన్ని యేసు బెన్ సిరాకు అనే ఒక యెరూషలేము పండితుడు లేదా జ్ఞాని రచించాడు. ఆయన యేసుక్రీస్తుకు సుమారు 200 సంవత్సరాల ముందు జీవించాడు. ఈ గ్రంథం హీబ్రూ గ్రంథాలలో ఒక భాగం. ఇందులో ముఖ్యంగా నైతిక విలువలు, జ్ఞానపూరితమైనటువంటి సూక్తులు ఉంటాయి. నేటి పట్టణంలో జ్ఞాని తన శిష్యులకు వినయము గురించి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఈ విధముగా అంటూ ఉన్నాడు: కుమారా, నీవు చేయు పనులన్నిటను వినయముతో మెలుగుము. బహుమతులిచ్చు వానికంటే కూడా వినయవర్తుని నరులు అధికముగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు అని బోధిస్తూ ఉన్నాడు. వినయముగా ఉండేవారికి దేవుని దయ లభిస్తుందని, సమాజంలో కూడా వాళ్లకు గౌరవం దక్కుతుందని ఈ వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. అంటే మనం వినయంగా ఉంటే దేవునికి ఇష్టలము అవడమే కాకుండా ఇతరులు కూడా మనల్ని ప్రేమిస్తారు, మనల్ని గౌరవిస్తారు. ఈ విధంగా నేటి మొదటి పట్టణంలో 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి వినయం. గ్రంథకర్త బెన్ సిరాకు మనల్ని వినయంగా ఉండమని ప్రోత్సహిస్తున్నాడు. మన వ్యవహారాలలో మనం వినయాన్ని చూపిస్తే నిజమైన గొప్పతనాన్ని పొందుతామని దీని అర్థం. నీ కార్యములను వినయముతో జరిపించుము, ఎంత ఎక్కువ వినయమును చూపితే అంత గొప్పవాడవగుదువు అని అంటూ ఉన్నాడు. మనం దేవుని ముందు పాపులమని, ఆయన సృష్టిలో ఒక భాగమని మనం ఒప్పుకోవాలి. అప్పుడే మన పరిమితులను మనం గ్రహించగలం. ఇక రెండవది వినయానికి అసలైన అర్థం. వినయంగా ఉండటం అంటే మనలోని ప్రతిభను, శక్తిని నిరాకరించటం కాదు. దేవుడు మనకు ఇచ్చిన బహుమతులను, సామర్థ్యాలు ఆయన నుంచే వచ్చాయని గుర్తించి వాటిని ఆయన చిత్తానుసారం ఉపయోగించడమే అసలైనటువంటి వినయం. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం: పొగరుబోతునకు అవమానము తప్పదు, వినయవంతునకు విజ్ఞానము అలవడును. అలాగే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో ఇలా చదువుతున్నాం: దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని. వినయం అంటే ఏమిటి ప్రియ సహోదరి సహోదరులారా? వినయము ఆంగ్లంలో హ్యూమిలిటీ అంటాం. ఈ పదము లాటిన్ భాషలో హూముస్ అనే పదము నుండి వచ్చింది. హూముస్ అంటే సారవంతమైన నేల లేదా సారవంతమైన మట్టి అని అర్థం. ఈ పదం సూచించే విధంగా వినయంగా ఉండటం అంటే మనలోని ప్రతిభ, సామర్థ్యాలు, పరిమితులు మరియు బలహీనతలు అన్నింటినీ ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించే మనస్తత్వమే వినయం. వినయం అంటే మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవటం కాదు,
మన స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసం జీవించటం. గర్వం ఏ విధంగానైతే సర్వ పాపాలకు మూలమో, వినయము సర్వ సద్గుణాలకు మూలం, తల్లి, పోషణ మరియు పునాది మరియు బంధం అని పునీత జాన్ క్రిసోస్తం గారు పేర్కొన్నారు. వినయం అనేది మన ముఖ కవలికలో ప్రదర్శించేది కాదు. వినయము అనేది మన మాట, నడక, వస్త్రధారణ కాదు. వినయము అనేది కేవలము భౌతిక వ్యక్తీకరణ మాత్రమే కాదు. వినయము అనగా బలహీనత కాదు. వినయం అంటే శక్తి లేకపోవటం కాదు. వినయం నిజానికి గొప్ప ఆధ్యాత్మిక బలం. అది మన స్వంత బలాలను కాకుండా దేవుని శక్తిని నమ్ముకునేలా చేస్తుంది. వినయం మనస్సు, హృదయం యొక్క అంతర్గత లక్షణం. అది మన పరిమితులను గుర్తించి అంగీకరించటానికి సహాయపడుతుంది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు: స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పనియు చేయకుడు, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు అని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వినయము అంటే స్వసేవ కాక ఇతరులకు సేవ చేయటము. దైవభక్తుని యొక్క సుగుణము వినయము. ఒక వ్యక్తి ఎంత గొప్పగా ఉండాలని కోరుకుంటాడో అంతగా వినయాన్ని అలవర్చుకోవాలి. మనలో వినయం ఉన్నప్పుడే మనం ఏమిటో తెలుసుకోగలం. తద్వారా మనలను మనం దేవునికి అర్పించుకోగలం. పునీత అగస్తిన్ గారు ఏమన్నారంటే, పరలోకానికి నిజమైన సురక్షితమైన మార్గము వినయము అని. అలాగే వినయము మనుషులను దేవదూతలాగా చేస్తుంది, గర్వం దేవదూతలను దెయ్యాలుగా చేస్తుందని అన్నారు. అలాగే పునీత బెర్నార్డ్ గారు ఇలా అన్నారు: గర్వం మనిషిని అత్యున్నత శిఖరము నుండి అగాధమైన పాతాళానికి పంపుతుంది, కానీ వినయము అతడిని అగాధమైన పాతాళము నుండి అత్యున్నత శిఖరానికి తీసుకెళ్తుంది అని. మనలను మనము మోసం చేసుకోకూడదు. మనలో వినయము లేనిచో ఏదియూ లేనట్లే అని పునీత విన్సెంట్ ది పాల్ గారు అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వినయము అంటే మనలను మనము కించపరచుకోవటం కాదు, అవమానపరుచుకోవటం కాదు. సిఎస్ లూయిస్ ఇలా అన్నారు: వినయం అంటే తాను తక్కువ అని అనుకోవడం కాదు, తన గురించి తక్కువగా ఆలోచించటం అని. దీని అర్థం ఏమిటంటే, మనం ఎప్పుడూ మన గొప్పతనం గురించి, మన విజయాల గురించి లేదా మనకున్న లోపాల గురించి ఆలోచిస్తూ ఉండకుండా ఇతరుల అవసరాలు, వారి భావాలు, వారికి సహాయం చేయటం గురించి ఎక్కువగా ఆలోచించటం. ఇది మన దృష్టిని నేను అనే దాని నుండి ఇతరులు అనే దాని వైపు మళ్ళిస్తుంది. థామస్ మెర్టన్ గారు గర్వం గురించి ఇలా అన్నారు: గర్వం మనల్ని కృత్రిమంగా మారుస్తుంది, వినయం మనల్ని నిజమైన వారిగా చేస్తుంది. గర్వం మనల్ని కృత్రిమంగా మారుస్తుంది, ఎందుకంటే అది మనల్ని మన నిజమైన రూపం కాకుండా ఇతరుల మెప్పు కోసం ఒక అబద్ధపు ముసుగును ధరించేలా చేస్తుంది. ఆ ముసుగు మనలోని భయాలు, బలహీనతలు, అభద్రతలను కప్పిపుచ్చటానికి ఉపయోగపడుతుంది. వినయం గర్వానికి పూర్తి విరుద్ధం. వినయముతో మనల్ని మనం ఎలా ఉన్నామో అలా అంగీకరిస్తాం. మన బలాలు, బలహీనతలు రెండిటినీ మనం తెలుసుకుంటాం. వినయం మనలో ఉన్నప్పుడు ఇతరుల ముందు మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది మన నిజమైన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా చేస్తుంది. అందుకే వినయం మనల్ని నిష్కపటమైన వారిగా, అంటే నిజమైన వారిగా మారుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి 2వ పఠనము హెబ్రీలకు రాయబడిన లేఖ నుండి వింటూ ఉన్నాం. 1వ శతాబ్దం చివరిలో రాయబడింది. ఆ సమయానికే చాలామంది అపోస్తలులు మరణించి ఉన్నారు. యేసు తిరిగి వస్తారని ఆశించిన 2వ రాకడ ఇంకా జరగలేదు. దీనివల్ల యూదుల నుండి, రోమన్ల నుండి వేధింపులు ఎదుర్కొంటున్న కొంతమంది యూదు క్రైస్తవులు విశ్వాసంలో బలహీనపడ్డారు. ఈ పరిస్థితిలో రచయిత వారు ఒక ముఖ్యమైన నిర్ణయం చేయాలని ఈ లేఖ ద్వారా కోరుతున్నాడు. ఆయన పాత ఒడంబడికను, కొత్త ఒడంబడికను పోలుస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో భయపట్టే దేవుని చిత్రం ఉంటే, కొత్త నిబంధనలో ప్రేమ, వినయము కల దేవుడు క్రీస్తు రూపంలో మనకు కనిపిస్తున్నారు. అలాగే ఈ పఠనం మనల్ని యేసు యొక్క వినయాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తుంది.
యేసు దేవుని ప్రియమైన కుమారుడు అయినప్పటికీ ఆయన మానవ రూపంలో జన్మించి మన పాపాలను భరించటానికి అవమానకరమైనటువంటి మరణాన్ని పొంది ఉన్నారు. అంటే సమాజంలో మనకంటే తక్కువ అదృష్టవంతులుగా ఉన్న వారి పట్ల మనము దయ వినయము చూపాలి. యేసు యొక్క చిలకరించబడిన రక్తం మనందరినీ రక్షించింది. ఆయన మనందరి కోసం తనను తాను తగ్గించుకున్నారు. ఆయనలాగే మనము కూడా ఇతరుల కోసం మనల్ని మనం త్యాగం చేసుకోవటానికి, ముఖ్యముగా అవసరంలో ఉన్న వారికి మన కరుణను శ్రద్ధను చూపించటానికి ముందుండాలి. మనల్ని మనం తగ్గించుకుంటే యేసుతో కలిసి మనము కూడా ఆయన పునరుత్థానంలో గొప్ప స్థానానికి హెచ్చింపబడతాము అని 2వ పట్టణం నుండి ఒక గొప్ప సందేశాన్ని మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సుశేషంలోని క్రీస్తు బోధన సారాంశము కూడా వినయం. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పారు. స్వార్థముతో, గర్వముతో, మొండితనముతో ఉన్న వారికి, ముఖ్యముగా పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు వినయము అనే సద్గుణము గురించి ప్రభువు ఈ ఉపమానము ద్వారా బోధిస్తూ ఉన్నారు. అలాగే ఈ బోధన మనందరికీ కూడా వర్తిస్తుంది. పరిసయ్యులు అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది నియమాలను కఠినంగా పాటించేవారు అని. యేసుక్రీస్తు ఏదైనా తప్పు చేస్తారేమో అని వెతుకుతూ ఉండేవారు అని మనం గుర్తు చేసుకుంటాం. అయితే ఈరోజు మనం విన్నటువంటి పఠనాన్ని మనం గమనిస్తే వారి అసలు సమస్య అది కాదు అని అర్థమవుతుంది. నియమాలను పాటించటం కంటే వారికి ఉన్నతమైన ప్రత్యేకమైన స్థానం ఉంటే చాలా ఇష్టం అని అర్థమవుతుంది. వారు తప్పులు చేయని వారుగా, అన్ని నియమాలు తెలిసిన వారుగా తమను తాము భావించుకొని గర్వపడ్డారు. ఈ గర్వం వారిని ఇతరుల నుండి వేరు చేసింది. దానివల్ల వారు తమను తాము గొప్పవారిగా భావించుకున్నారు. ప్రత్యేకమైన స్థానం మరియు దాని నుండి వచ్చే గర్వమే వారిలో అసలైన సమస్య అని మనకు అర్థమవుతుంది. ఈ గర్వమే ఈ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను క్రీస్తును అర్థం చేసుకోకుండా వారిని అడ్డుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యం అంటే పరిపూర్ణమైనటువంటి సంఘం. ఈ సంఘం అనేకసార్లు విందుతో పోల్చబడింది. దైవరాజ్యం అనే ఈ విందుకు అందరూ ఆహ్వానితులే. విందుకు వచ్చిన వారు మొదటి స్థానాల్లో కాక చివరి స్థానాల్లో కూర్చోవాలని ప్రభువు చెప్పి ఉన్నారు. అప్పుడు ఆహ్వానించిన వ్యక్తి ఎవరి అర్హతను బట్టి వారికి చెందిన స్థలాలను వారికి ఇవ్వగలడు. ఇతరుల చేత నిరాకరింపబడిన వారిని గౌరవించాలనే విషయాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. అప్పుడే ప్రభు ఆశీర్వాదాలు మనపై తప్పక ఉంటాయి. దేవుని రాజ్యంలో ధనికులని, పేదవారని, ప్రాంతాల వారని, జాతుల వారని, కులాల వారని, భాషల వారని భేదాభిప్రాయాలు ఉండవు. ఈ రాజ్యంలో ప్రవేశించాలి అంటే, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే వినయము అనే సద్గుణమును మనము కలిగి ఉండాలి. మనం తరచుగా మనకు సౌకర్యంగా ఉండే వాళ్ళతో, మనలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళతోనే కలిసి ఉంటాం. వాళ్ళను మాత్రమే మన దరికి రాణిస్తాం. మన వాళ్ళు అనుకున్న వారిని మాత్రమే మన చుట్టూ చేర్చుకుంటాం. కానీ ఈరోజు యేసు వేరే విధంగా ఆలోచించమని మనల్ని సవాలు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క రాజ్యం అందరికీ ఆహ్వానం ఉన్న చోటు. అక్కడ అందరికీ సమానమైన స్థలము ఉంటుంది. ఎవరూ తక్కువ కాదు. మనం దేవుని రాజ్యంలో చేరినప్పుడు మనం ప్రేమించిన వారితోనే కాకుండా మనం ఇష్టపడని వారితో కూడా కలిసి ఉంటామని, ఇది మనల్ని ఆశ్చర్యపరుస్తుందని ప్రభువు సూచిస్తూ ఉన్నారు. అక్కడ మనల్ని వేరు చేసిన అడ్డుగోడలన్నీ కూడా తొలగిపోతాయి. మతం, కులం, ఆర్థిక స్థితి, సామాజిక స్థాయి ఇవన్నీ లేకుండా అందరము కలిసిమెలిసి ఉంటాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త నిజముగా మన కళ్ళను తెరిపిస్తుంది. అయితే దేవుని రాజ్యాన్ని నిర్మించటం అనేది కేవలం భవిష్యత్తులో జరిగేది మాత్రమే కాదు. అది మనం ఇప్పుడు ఇక్కడే ప్రారంభించాల్సినటువంటి కార్యం. మన చుట్టూ ఉన్న ప్రజలను అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ఆదరించాలి. ఇది అంత సులభమైన పని ఏమి కాదు. కానీ ఈ ప్రపంచంలో దేవుని ప్రేమను, దయను ప్రతిబింబించటానికి ఇది చాలా అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములో గొప్పవారిగా ఎదగాలంటే మనలను మనము త్యజించుకోవాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును,
తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం మరియు మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు శిష్యులముగా దేవుని మంచితనమును నమ్ముకుంటూ మన జీవితాలను వినయముతో దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. అలాగే మనం పాప జీవితానికి తిరిగి వెళ్ళక జీవితాంతం వరకు కూడా మనలను పరలోకమున చేర్చు మార్గముననే పయనించాలి. వినయమున్న చోట స్వార్థము, గర్వము, మొండితనము ఉండవు. ప్రియ సహోదరి సహోదరులారా, వినయం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే మొదటిగా దేవుని దృష్టిలో వినయము చాలా గొప్పది. దేవుడు వినయముగా ఉండే వారిని ప్రేమిస్తాడు, వారికి కృపను అనుగ్రహిస్తాడు. అహంకారాన్ని, గర్వాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. రెండవదిగా వినయము జ్ఞానానికి మార్గం. గర్వం అవమానానికి దారితీస్తే వినయం జ్ఞానానికి దారితీస్తుంది. వినయస్థులు తమలో జ్ఞానాన్ని పెంచుకుంటారు. మూడవదిగా వినయము ఆధ్యాత్మిక అభివృద్ధికి ముఖ్యం. వినయం అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. వినయం మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది, ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండటానికి సహాయపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు వినయము మనందరికీ ఆదర్శం. నేటి సువిశేష బోధన ఆధారంగా దేవుడు మానవునిగా ఈ లోకమున ఎతించినప్పుడు ఆయన అత్యంత తక్కువ స్థానాన్ని ఎంచుకున్నారు. అందుకే యేసుక్రీస్తు వినయం మనందరికీ ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉండాలి. యేసు ప్రభు యొక్క వినయం గురించి పునీత పౌలు గారు చక్కగా వివరించారు. తనను తాను రిక్తునిగా చేసుకొని సేవకుని రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై శిలువపై మరణము వరకు విధేయుడాయను. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, దేవుడైన యేసు తన దైవత్వాన్ని పక్కన పెట్టి మానవ రూపాన్ని స్వీకరించారు. సృష్టికర్తగా కాకుండా ఆయన సేవకునిలా మారారు. ఇది ఆయన వినయాన్ని సూచిస్తుంది. ఆయన కేవలం మానవ రూపాన్ని ధరించడమే కాకుండా మానవునిగా మన మధ్య జీవించారు. కేవలం మనిషిగా మారడమే కాకుండా ఆయన మరింతగా తనను తాను తగ్గించుకున్నారు. దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోయి మరణాన్ని కూడా అంగీకరించారు. సాధారణ మరణం కాకుండా అత్యంత అవమానకరమైన, కఠినమైన శిలువ మరణాన్ని ఆయన ఎంచుకున్నారు. అలాగే దేవుని కుమారుడైనను పశువుల పాకలో జన్మించాడు. మనుష్య కుమారునకు ఈ లోకములో తలదాచుకొనుటకైనను చోటు లేకుండెను. లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనం. సేవక రూపమును దాల్చి తన శిష్యుల పాదాలను కడిగారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం. అనగా ఆయన దేవునితో సమానము, దేవుని చేత పంపబడినవాడు, సకల జ్ఞానమును భక్తియును కలిగి ఉన్నవాడు, ఆయనను వినయమును కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వినయమే మోక్షమునకు మార్గమని యేసు బోధించారు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. వినయముతో పవిత్రాత్మ శక్తితో నింపబడుటకు యేసు ప్రభు అంగీకరించారు. లూకాసు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. వినయముతో దేవుని చిత్తానికి విధేయుడై ఆయన జీవించారు. వినయముతో తండ్రి దేవునిపై సంపూర్ణముగా ఆధారపడి జీవించారు. అలాగే సమాజము నుండి వెలివేయబడిన వారితో, పాపాత్ములతో, రోగులతో, పేదవారితో సాన్నిహిత్యం చేయటానికి ఆయన భయపడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, వినయం యేసుకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశంగా ఉంది. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని ప్రభు అన్నారు. తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోకమున గొప్పవాడు అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. అందుకే ప్రభు అన్నారు, సాధుశీలుడను వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అని. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా వినయముతో జీవించుదాం. మనం జీవించే జీవితం దేవుని యొక్క వరం కనుక దేవుని రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. మానవులందరూ సమానులని గుర్తించుదాం.
పునీత పేతురు గారి మాటలను గుర్తు చేసుకుందాం. మీరు అందరూ వినయము అను వస్త్రమును ధరింపవలెను, ఎలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు, ముక్తి సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి 22వ సామాన్య ఆదివార వాక్యోపదేశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్న ఈ సందర్భంగా వినయము అనే ఆ సద్గుణాన్ని మన అనుదిన జీవితంలో అలవర్చుకుందాం. యేసు ప్రభువు మనకు గొప్ప ఆదర్శం. ఆయన లాంటి వినయాన్ని మనము కూడా కలిగి లోకంలో మన అనుదిన జీవితంలో జీవించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.